సాయంత్రం 4 తర్వాత విపరీతమైన గాలులు మొదలయ్యాయి. వర్షపాతం కూడా బాగానే నమోదైంది. వస్తుంది తగ్గుతుంది. ఇది మచిలీపట్నానికి కాకినాడకి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మచిలీపట్నానికి 104 కిలోమీటర్లు, ఈ కాకినాడకి 200 కిలోమీటర్లు దూరంలో ఉందని అంటున్నారు. ఈ రాత్రికైతే ఈ రెండు కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం మ్యాక్సిమం ఉంది. ఆ టైంలో ఈ విపరీతమైన గాలులు వేయటం, మరి స్తంభాలు చెట్లు కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు అవసరం అయితేనే బయటకు రండి. సాధ్యమైనంత వరకు ఎవరు బయటకు రావద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు పరిస్థితి ఎలా ఉందో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను.